హాయ్ అండి, నమస్తే. నేను మీ మహేష్, డీసీపీఓ కొమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు మనం పోక్సో చట్టం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. పిల్లలపైన జరిగే లైంగిక నేరాలను నియంత్రించడానికి, నివారించడానికి, రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం బాలలంటే 18 సంవత్సరాలలోపు బాలబాలికలు అని అర్థం. అంటే జెండర్ న్యూట్రల్ యాక్ట్ అన్నమాట. ఇది మేల్ ఫిమేల్ అనకుండా 18 సంవత్సరాల బాలలందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఈ చట్టం కింద పిల్లలపైన జరిగేటువంటి లైంగిక దాడులు కానీ, లైంగిక నేరాలు కానీ, పోర్నోగ్రఫీ, అదేవిధంగా పిల్లలను అశ్లీల చిత్రాలకు వినియోగించడం, పిల్లలపైన అసభ్య పదజాలంతో దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, పిల్లల ప్రైవేట్ పార్ట్స్ని ఉద్దేశపూర్వకంగా తాకడం, పిల్లల పట్ల వాట్సాప్లో, సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించడం అన్నీ కూడా లైంగిక నేరాలుగానే పరిగణించడం జరుగుతుంది. ఈ చట్టం కింద నిందితులకు కనిష్టంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు లేదా నేర తీవ్రత ఎక్కువగా ఉంటే జీవిత ఖైదు కూడా విధించడానికి అవకాశం ఉంది. ఈ చట్టాన్ని సత్వరమే అమలుపరిచి నిందితులకు సత్వరమే శిక్షలు విధించి బాధితులకు సాంత్వన కల్పించేందుకు ప్రతి జిల్లాకు ఒక పోక్సో కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగే విధంగా ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసుల విచారణ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టం సక్రమంగా అమలుపరచడం కోసం జాతీయ స్థాయిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి బాలల హక్కుల కమిషన్లు, స్టేట్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్స్ పర్యవేక్షణలో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పిల్లలపైన జరిగేటువంటి లైంగిక నేరాలని విచారించి వారికి సాంత్వన చేకూర్చి వారి పట్ల రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ.